హాయ్ అండి అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి నిన్న నైట్ అండి. నేనైతే ఈ రోజుకి కలర్స్ అన్నీ మనం వేయడానికి అనేసి నేనైతే కలర్స్ అయితే తీసుకొచ్చాను. వాటన్నిటిని మా చిన్న పాప నేనైతే కలిసి మొత్తం కొన్ని ప్లాస్టిక్ బాల్స్ కూడా తీసుకున్నాను. వాటిలో మొత్తం అయితే కలర్స్ అన్నీ పెట్టుకుంటున్నానండి. మార్నింగ్ అంతా లేచినప్పుడు మళ్ళీ ఇవన్నీ సెట్ చేసుకోకుండా నైట్కు పడుకునే ముందర మొత్తము కలర్స్ అన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నాను. ఉదయం లేచినంబడే కొంచెం మనకు ఇబ్బంది లేకుండా ఉంటుందని కలర్స్ అన్నీ సెట్ చేసి పెడుతున్నామండి నేను మా చిన్న పాప. మొన్న మార్నింగ్ వచ్చేసి 4 అవుతుందండి. 4 అయితే నేను లేచాను. ఇంకా అంత తొందర అంటే నాకు కొంచెం మళ్ళీ డ్యూటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంక తొందర లేచి తొందర వేసుకుందాము అనేసి అయితే నేనైతే తొందరనే 4కి లేసేసాను. లేచి మొత్తము బయట అంతా కడిగేసుకున్నానండి. మొత్తం కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి బయట అంతా కలర్పి చల్లేసి కలర్తోని మొత్తం కలర్పి చల్లేసుకొని పెట్టుకున్నానండి. ఇక మా పెద్ద అమ్మాయి అయితే వీడియో తీస్తుంది. మా చిన్న అమ్మాయిని ఇంకా లేపలేదు. తను నైటే చెప్పింది వేసేటప్పుడు లేపమని. తనైతే ఇంకా లేపలేదండి. ఇక స్టార్ట్ చేసే ముందు తను లేపుదామనేసి అని మా పెద్ద అమ్మాయి ఒక్కతే లేచిందండి. ఇక నేనైతే ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గు వేసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత కలర్స్ అన్నీ, ఎందుకంటే కొంచెం అది వాకిలి కాదు కదండి, అందుకనేసి కొద్దిసేపు ముగ్గేసి కొద్దిసేపు అట్లాగే పెడితే కొద్దిగా ఆరుతుంది. కలర్స్ అన్నీ వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేసి ముందైతే ముగ్గు అయితే వేసి పెట్టుకున్నాము. ఇంకా తర్వాత అయితే నేను రంగులు అయితే స్టార్ట్ చేశాను. ఇప్పటికీ మా చిన్న అమ్మాయిని కూడా లేపేశానండి. ఆల్రెడీ లేపమని చెప్పింది. తర్వాత లేచిన తర్వాత మళ్ళీ ఏడుస్తా అనేసి లేపాను. తను కూడా వచ్చింది వేస్తా కలర్స్ అని. తను నేను మా పెద్ద పాప అయితే కలిసి అయితే మొత్తము ముగ్గు అయితే వేస్తున్నాము. అయితే కలర్స్ అయితే వేస్తున్నామండి. నేను మా చిన్న అమ్మాయి అయితే ఇంకా మా పెద్ద పాప వీడియో తీస్తుంది అనేసి తనైతే వీడియో తీస్తుంది. మేమైతే ముగ్గు అయితే తొందర ఒక 6:30 వరకు అయిపోగొట్టుకుందాము అనేసి అని రంగులు అయితే స్టార్ట్ చేసామండి వేయడం. దాదాపు ఒక 50% అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా ముగ్గు అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా బార్డర్స్ ఏమీ వేయలేదు, కానీ ముగ్గు కాడికి మిడిల్లో మొత్తం కంప్లీట్ అయింది. వాటిని ఏంటంటే మొత్తం కలర్స్ వేసాం కదా, మళ్ళీ ఇంతకుముందు నేను వేసేటప్పుడు చాక్ పీస్తో వేసుకున్నాను కొంచెం ఐడియా కోసము. తర్వాత వచ్చేసి నేను మొత్తం మళ్ళీ తెల్ల ముగ్గు ఉంటుంది కదా, దాంతో మొత్తము సైడ్కి మొత్తం ఫిల్ చేసుకుంటూ వచ్చానండి. ఇప్పుడు ఇంకా కొంచెం బార్డర్స్ ఉన్నాయి, బార్డర్స్ వేసేసి ఇక ముగ్గు అయితే కంప్లీట్ అయిపోతుంది అనేసి బార్డర్స్ అయితే వేసేసానండి. ఫైనల్గా ముగ్గు వచ్చేసి మొత్తం కంప్లీట్ అయిందండి. ముగ్గు ఎలా ఉందో మీరే చెప్పాలి. ముగ్గు అయితే మొత్తం కంప్లీట్ చేసేసాను. ముగ్గు అయితే ఫైనల్గా అయితే నాకైతే బాగానే వచ్చింది అనిపించిందండి. మీరైతే ఒక కామెంట్ పెట్టండి ముగ్గు ఎలా ఉందనేసి. ఇప్పుడైతే ఫైనల్గా వచ్చేసి బయట పని మొత్తం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నేనైతే ఇక స్నానం చేసేసుకున్నానండి. స్నానం చేసేసి ఒక పక్క టీ పెట్టాను. టీ అన్నది తాగుదాం పొద్దున్న లేచినాం అనేసి. ఇంకొక పక్క వచ్చేసి నేను ఆలు ఫ్రై అండి, ఆలు చిక్కుడుకాయ మెంతం కూర. అంటే ప్రతి భోగి పండుగకు మా సైడ్ అయితే ఇలానే చేస్తారు. ఆలు చిక్కుడుకాయ ఆలు ఫ్రై, ఇక నువ్వుల రొట్టెలు అనమాట. మా సైడ్ అయితే ఖచ్చితంగా అయితే ఇదే ఉంటుంది. నేను ఏంటంటే ఆల్రెడీ చిక్కుడుకాయని కొంచెం ఉడకబెట్టి పెట్టుకున్నాను. అది ఏంటంటే ఒక్కసారి మొత్తం కొంచెం ఉడకదు, ఇబ్బంది అవుతుంది అనేసి కొద్దిసేపు ఒక 10 నిమిషాల వరకు కొంచెం లైట్గా ఉడికించి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇంకా ఆలు కొద్దిగా ఉడకాలనేసి కొంచెం దాన్ని సిమ్లో పెట్టేసి ఆలు అయితే ఉడికించుకున్నాను. తర్వాత వచ్చేసి మన చిక్కుడుగా మొత్తం దాంట్లో సగం ఇట్లా ఉడికింది కదా, ఇవి మొత్తం వచ్చేసి అయితే ఆలు ఫ్రైలో వేసేసానండి. ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. నువ్వుల రొట్టెలండి మా సైడ్ మాత్రం ఖచ్చితంగా, అంటే ఇవి బియ్యపిండితో చేస్తారు. బియ్యపిండి నువ్వులు కలిపి చేస్తారు. అంటే కొందరు ఏంటంటే నల్ల నువ్వులు వేసుకుంటారు. మనకు రొట్టె పైన మంచిగా బ్లాక్ వేసేటానికి బాగా కనిపిస్తుంది. మా ఇంట్లో నల్ల నువ్వులు వేస్తే తినరు, అందుకనేసి అని తెల్ల నువ్వులతో చేస్తుందండి అమ్మ. ఫైనల్గా వచ్చేసి నువ్వుల రొట్టె, మన చిక్కుడుకాయ ఫ్రై, ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే టిఫిన్ అయితే చేసేసుకున్నానండి, ఎందుకంటే డ్యూటీ ఉంది నాకు. డ్యూటీకి అయితే రెడీ అవుతున్నాను. మళ్ళీ నేను వచ్చేటప్పటికి 12 అవుతుంది. అందుకనేసి అయితే నేనైతే తినేసే వెళ్ళానండి. ఇంకా మొత్తం రెడీ. బయట మాత్రం చాలా మంచు ఉందండి, మొత్తం మబ్బులాగా ఉంది. అది ఎలా వెళ్ళాలి అంటే బండి మీద వెళ్తాం కదా, కొంచెం మబ్బు అనిపిస్తుంది కదా,
అనేసి చూస్తున్నాను. ఇంకా తప్పేటట్లేదు అనేసి ఒక 10 నిమిషాలు ఇంకా తగ్గట్లేదండి, అట్లనే ఉంది. ఇంకా సరే అని ఒక 10 నిమిషాలు చూసేటైతే నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇది వచ్చేసి మా ఆఫీస్ దగ్గర అండి. చూడండి, మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తలేదు కానీ చుట్టూ అంతా కొంచెం పొగమంచు లాగానే ఉంది. ఇక నేనైతే ఇక ఆఫీస్కి అయితే వచ్చేసాను. వచ్చేసి ఇంకా ఎందుకంటే మాకు పండుగలకు లీవ్స్ అవి ఉండవు, ఖచ్చితంగా మేమైతే ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా నేనైతే డ్యూటీకి అయితే వచ్చేసానండి. ఓకే అండి, ఇది భోగి రోజు మార్నింగ్ ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను.